ఫోన్ లైన్లో రాష్ట్ర అటవీ అదేవిధంగా దేవాదాయ శాఖ మంత్రులు కొండా సురేఖ ఫోన్ లైన్లో ఉన్నారు. మంత్రి గారు నమస్కారం. నమస్తే అన్న. రైట్, వరంగల్ చాలా తంపింగ్ మెజార్టీ వస్తున్నట్టుంది. మీరు ఇన్ఛార్జ్గా తీసుకున్న మెదక్లో ఫలితం కాస్త అటు ఇటుగా ఉంటుంది. మీకు ఎలాంటి ఫీడ్బ్యాక్ ఉంది? అవునన్న, అది అంటే ట్రయాంగిల్ నడిచిందని చెప్పాలి. ఒక విధంగా చూస్తే మిగతా అన్ని చోట్ల కూడా టీఆర్ఎస్ క్రాస్ ఓటింగ్ ఎక్కువ చేపించింది బీజేపీకి. ఇది ఇక్కడ హరీష్ రావు గారు సొంత సలీం గారి డిస్ట్రిక్ట్ కాబట్టి వీళ్ళు వాళ్ళ ఓట్లని కొంచెం పట్టుదప్పకుండా బాగా పట్టుదలతోటే పనిచేసినట్టు కనిపిస్తా ఉంది. ఇక్కడ ఏంటంటే మాకు ఒక్కడే ఎమ్మెల్యే గెలిచిండు, 6 ఎమ్మెల్యేలు కూడా ఓడిపోయినాం మేము. అయినా కూడా ఈ రోజు మేము బరిలోకి దిగి మరి ప్రచారం చేసి ప్రజల్లో ఆలోచనలలో కొంచెం మార్పు తీసుకొచ్చి దాదాపుగా మరి సెకండ్ ప్లేస్ లో అంటే 30-35,000 ఓట్స్ డిఫరెన్స్ లో ఉన్నాము అని అంటే ఒక విధంగా నైతికంగా కాంగ్రెస్ పార్టీ అక్కడ గెలిచినట్టే నేను భావిస్తా ఉన్నాను అన్న. అంతా కూడా మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు ప్రాతినిధ్యం వస్తున్న వరంగల్ రిజల్ట్ మీద ఏం చెప్తారు? అది క్రాస్ ఓటింగ్ అన్న. మాక్సిమం టీఆర్ఎస్ ఏం చేసింది అనేది మనకు అంతటా చూసినా కూడా క్రాస్ ఓటింగ్ బాగా చేసింది. ముఖ్యంగా టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి నిలబడ్డ క్యాండిడేట్లు ఉన్న కాడ వాళ్ళు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసిండ్రు. ఇప్పుడు అదే విధంగా చేవెళ్ళ చూసినా, మల్కాజిగిరి చూసినా, ఇప్పుడు దానం నాగేందర్ గారి ఏరియా చూసినా, ఇటువంటి వాటిని చూసినప్పుడు ఎవరైతే డైరెక్ట్ టీఆర్ఎస్ నుంచి వచ్చి మన దగ్గర క్యాండిడేట్ గా నిలబడ్డారో అక్కడ ఎక్కువగా టీఆర్ఎస్ బీజేపీకి క్రాస్ ఓటింగ్ చేపించింది కాబట్టే వాళ్ళకి కొంచెం అనుకూలంగా ఓటింగ్ పడింది. టీఆర్ఎస్ మీకు చూడండి 3rd ప్లేస్ లో ఉంటది. ఓటింగ్ డిఫరెన్స్ కూడా శాతం కూడా చాలా ఎక్కువ ఉంటది. కాబట్టి మాకు వరంగల్లో కూడా కొంచెం టౌన్లలో బీజేపీ ఎఫెక్ట్ బాగా కనపడింది. ప్లస్ దానికి తోడు టీఆర్ఎస్ క్రాస్ ఓటింగ్ కూడా కొంత ఎఫెక్ట్ ఇచ్చిందని అనుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ మంత్రి గారు.